హాయ్ ఫ్రెండ్స్, మీరు గమనించినట్టయితే వీళ్ళు శ్రీకృష్ణునికి సంబంధించినటువంటి శ్రీకృష్ణాష్టమి సెలబ్రేషన్స్ వీళ్ళు జరుపుకుంటున్నారు. వాళ్ళు దాండియా ఆటలు ఆడుతూ మన వాళ్ళ సాంప్రదాయాన్ని వాళ్ళు చాలా బాగా కాపాడుతున్నారు. మన వాళ్ళు ఉన్నారు ఇప్పుడు చూడండి, ఈ గంగొడ్డుకు ఆడ మీకు చూసినట్టయితే ఆడ కూర్చొని తాగుతారు నా కొడుకులు, ఏమనాలి. ఒక్కొక్కడు మరీ అధ్వానంగా తయారయ్యారు. అది కాకుండా ఏంటంటే ఫ్రెండ్స్, ఇప్పుడు మన సాంప్రదాయాలను మనం కాపాడుకోవడం అనేది చాలా మంచిది ఫ్రెండ్స్. ఎందుకంటే ఎప్పుడు తాగుడు తినడమే కాదు కదా, అప్పుడప్పుడు సాంప్రదాయాలను కూడా కాపాడాలి, మన కల్చర్ను కాపాడాలి. ఇప్పుడు మా ఏరియాలో గోండు కోలమ్స్ ఉంటారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళ సాంప్రదాయాలు మీరు చూస్తే ఫ్రెండ్స్ మన ఛానల్లో ఉన్నాయి. అసలు వాళ్ళ పెళ్ళిళ్ళు కానీ ఏది జరిగినా కానీ చాలా అద్భుతంగా, వాళ్ళు ప్రతి పండుగను కూడా ఇప్పటికీ చాలా అద్భుతంగా జరుపుకుంటారు. మన వాళ్ళు ఎలా తయారయ్యారు అంటే, ఇంతకుముందు అంటే అందరని కాదు, కొంతమంది తయారయ్యారు. ఎలా అంటే తినుడు తాగుడు తప్ప వేరే ప్రపంచం లేదన్నట్టు చేస్తున్నారు ఈ రోజుల్లో. వినాయక చవితి ఒకప్పుడు మనం చూసుకుంటే చాలా అద్భుతంగా సెలబ్రేట్ చేసుకునే వాళ్ళం. అంటే ఒకప్పుడు ఏంటంటే మనకు ఈ మొబైల్ కానీ కల్చర్ కానీ ఇదంతా కూడా వేరు. ఎందుకంటే అప్పుడు మనకు నార్మల్గా డ్యాన్స్ ప్రోగ్రాంలు కానీ, లేకపోతే అప్పుడు సినిమాలు వేసేవాళ్ళు, కొత్త సినిమా క్యాసెట్లు తెచ్చి సినిమాలు వేసేవాళ్ళు, రకరకాల కార్యక్రమాలు పెట్టేవాళ్ళు, నాటకాలు, స్కూళ్ళ నుంచి డ్యాన్స్ ప్రోగ్రాంలు, అనేక రకాల కార్యక్రమాలు చేసేవాళ్ళు. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మీరు గమనించారో లేదో, ప్రతి ఒక్కరు అంటే కొంతమంది ఎలా తయారయ్యారంటే ఈ సెలబ్రేషన్స్ అన్నీ కూడా ఎలా చేసుకుంటున్నారంటే పర్టికులర్గా తాగడం అనే దానికే ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. పూర్తిగా తాగడానికి